సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజా కాంపిటేటివ్ సర్కిల్. సో ఈ వీడియోలో మనం జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకు జరిగినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ మరియు వాటి యొక్క ఆథర్స్ గురించి ఈ వీడియోలో క్లారిటీగా డిస్కస్ చేద్దాం. సో మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ మనకు నెక్స్ట్ మంత్లో జరగబోతుంది కదా. సో ఆ ఎగ్జామ్లో ఈ జనవరి నుంచి ఏప్రిల్ వరకు మనకు రిలీజ్ అయినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ మరియు వాటి యొక్క ఆథర్స్ గురించి డెఫినెట్గా 1 మార్క్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ వీడియోని క్లారిటీగా ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్గా చూసుకుంటే ఇక్కడ రచయిత పేరు వచ్చేసి డాక్టర్ దీపా మాలిక్, పుస్తకం పేరు బ్రింగ్ ఇట్ ఆన్ ది ఇన్క్రెడిబుల్ స్టోరీ ఆఫ్ మై లైఫ్. సో ఈ యొక్క పీడిఎఫ్ని మన రాజా కాంపిటేటివ్ సైకిల్ అనే టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింకును ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కండి. సో ఆ టెలిగ్రామ్ గ్రూప్లో డైలీ కరెంట్ అఫైర్స్, ఇంపార్టెంట్ పీడిఎఫ్స్, డైలీ క్విజెస్, అదేవిధంగా జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ కండి. సో మనకు మెయిన్గా జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగినటువంటి మెయిన్ కరెంట్ అఫైర్స్ కూడా మెయిన్గా ఫోకస్ చేయాలన్నమాట ఈ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్కి. అదేవిధంగా 2024 జనవరి నుంచి ఏప్రిల్ 2020 వరకు మనం ఈ కరెంట్ అఫైర్స్ టాపిక్స్ని చూసుకుంటే కినా చాలా యూజ్ అవుతుందన్నమాట. సో ఆ కరెంట్ అఫైర్స్ కూడా మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఆల్రెడీ మనం పీడిఎఫ్స్ని కూడా ప్రొవైడ్ చేసామన్నమాట టెలిగ్రామ్ ఛానల్లో. సో ఆ పీడిఎఫ్స్ని మీరు ఎలా పొందాలో మన టెలిగ్రామ్ ఛానల్లో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఆ పీడిఎఫ్స్ కావాలనుకుంటే కినా మన రాజా కాంపిటేటివ్ సైకిల్ టెలిగ్రామ్ ఛానల్లో మెసేజ్ చేయండి. సో మనం ఇంకా చూసుకుంటే కినా అమితాబ్ కాంత్. సో అమితాబ్ కాంత్ వచ్చేసి భారతదేశం మౌంట్ G20ని ఎలా స్కేల్ చేసింది, G20 ప్రెసిడెన్సీ యొక్క అంతర్గత కథ అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారనమాట అమితాబ్ కాంత్. నెక్స్ట్ వచ్చేసి డాక్టర్ కేఎస్ చౌహాన్ పార్లమెంట్ అధికారాలు, విధులు, ప్రివిలైజేషన్ ఏ కంపారిటివ్ కాన్స్టిట్యూషన్ పర్స్పెక్టివ్ అనే బుక్ను రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ పంకజ్ మిశ్రా. సో పంకజ్ మిశ్రా గారు ది వరల్డ్ ఆఫ్టర్ గాజా అనే పుస్తకాన్ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి అమితావ్ ఘోష్. సో అమితావ్ ఘోష్ వైల్డ్ ఫిక్షన్స్ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ సంఘమిత్ర చక్రవర్తి. సో సంఘమిత్ర చక్రవర్తి సౌమిత్ర చటర్జీ అండ్ హిజ్ వరల్డ్ అండ్ వింటేజ్ అనే బుక్ను రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ మనకు ఫిబ్రవరి 2025లో రిలీజ్ అయినటువంటి పుస్తకాలు మరియు వాటి యొక్క ఆథర్స్ రచయితల గురించి తెలుసుకుందాం. సో గీతికా లిడ్డర్ ఐ యామ్ ఏ సోల్జర్స్ వైఫ్, ది లైఫ్ అండ్ లవ్ ఆఫ్ ది టోనీ లిడ్డర్ అనే బుక్ను రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ అమితాబ్ కాంత్. సో అమితాబ్ కాంత్ లైఫ్ ఆన్ మార్స్ కలెక్టెడ్ స్టోరీస్ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ కైలాస్ సత్యార్థి. సో కైలాస్ సత్యార్థి గారు దియాస్లై అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ మార్చి మంత్లో రిలీజ్ అయినటువంటి ఇంపార్టెంట్ బుక్స్ మరియు వాటి యొక్క రచయితల గురించి తెలుసుకుందాం. సో మార్చి 2025లో రిలీజ్ అయినటువంటి బుక్లు వచ్చేసి లక్ష్మీ త్రివేది షీ ఫర్ హర్, దగ్గుపాటి వెంకటేశ్వరరావు వచ్చేసి ప్రపంచ చరిత్ర అనే బుక్ను రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ విఎస్ రామన్. సో విఎస్ రామన్ లియో ది అన్టోల్డ్ స్టోరీ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ కె అరుముగం ఎర్రోల్ ది క్రూజ్ మార్చ్ ఆఫ్ గ్లోరీ. నెక్స్ట్ వన్ వి శ్రీరామ్ లక్ష్మణ్ మెమోరీస్ అండ్ మైల్ స్టోన్స్ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ డాక్టర్ విఐ మథన్ పుస్తకం వచ్చేసి టు ది సెనెట్ జనరేషన్ ద జర్నీ ఆఫ్ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ వెల్లూరు అనే బుక్ను రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ DDWS మరియు యూనిసెఫ్ ఇండియా వారు ఏ బుక్ను రిలీజ్ చేశారంటే మనకు మార్చి మంత్లో 2025 మార్చి మంత్లో రిపుల్స్ ఆఫ్ చేంజ్ జెండర్ ట్రాన్స్ఫర్మేటివ్ రూరల్ వాష్ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా అనే బుక్ను రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ నెనెహ్ చెర్రీ. సో నెనెహ్ చెర్రీ 1000 థ్రెడ్స్ అనే బుక్ను రిలీజ్ చేశారు. 1000 థ్రెడ్స్ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ రెచల్ క్లార్క్. సో రెచల్ క్లార్క్ ది స్టోరీ ఆఫ్ ఏ హార్ట్ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ క్లేర్ ముల్లీ. సో క్లేర్ ముల్లీ ఏజెంట్ జో అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ హెలెన్ స్కేల్స్ వాట్ ది వైల్డ్ సీ కెన్ బి, ద ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్ ఓషన్
అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ యువాన్ యాంగ్. సో యువాన్ యాంగ్ రాసినటువంటి ప్రైవేట్ రెవల్యూషన్స్ అనే బుక్ను రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ కోల్ డాల్టన్. సో కోల్ డాల్టన్ అనే అతను కుందేలు పెంపకం అనే బుక్ను రిలీజ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్రింటెడ్ చంపారన్ ఇండిగో పిజన్స్ స్పీక్ టు గాంధీ వాల్యూమ్ 3 అనే పుస్తకాన్ని మార్చ్ 11, 2025న నేషనల్ ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా 135వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించబడింది అన్నమాట. నెక్స్ట్ వన్ రాజ్యాంగ సభ మహిళా సభ్యుల జీవితము మరియు సహకారము అనే పుస్తకాన్ని మార్చ్ 8, 2025న నారీ శక్తి సే వీక్షిత్ భారత్ సమావేశం సందర్భంగా విడుదలైంది. సో దీనిని శాసనశాఖ ప్రచురించింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏప్రిల్ మంత్లో రిలీజ్ అయ్యేటువంటి బుక్స్ వచ్చేసి శ్రీ సునీల్ కుమార్ గుప్తా ఏఐ అన్ ట్రయల్ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ గోపాలకృష్ణ గాంధీ. సో గోపాలకృష్ణ గాంధీ గారు ది అన్డయింగ్ లైట్ ఏ పర్సనల్ హిస్టరీ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ అనుపమా శర్మ. సో అనుపమా శర్మ బుర్షాన్షు ది ఫ్రాగ్రెన్స్ ఆఫ్ వర్డ్స్ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ ఎస్ అంబుజమల్ ది ఇండియా ఐసా అనే బుక్ను రిలీజ్ చేశారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి సారా విన్ విలియమ్స్ కేర్లెస్ పీపుల్ ఏ క్యాషనరీ టేల్ ఆఫ్ పవర్ గ్రిడ్ అండ్ లాస్ట్ ఐడియాలిజం అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ డాక్టర్ ప్రభాత్ ఓజా సంస్కృతిక పంచ్వా అద్వై అనే బుక్ను రిలీజ్ చేశారు. సో మీరందరూ ఈ యొక్క టాపిక్స్ అన్నింటినీ మీ నోట్స్లో రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. ఎందుకంటే ఈ వీడియో చూస్తారు మళ్ళీ తర్వాత మర్చిపోతారు అనమాట. సో మీ యొక్క రన్నింగ్ నోట్స్లో ఈ యొక్క నోట్స్ని రాసుకోండి. లేదంటే కినా మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ యొక్క పీడిఎఫ్ని ప్రొవైడ్ చేస్తాను. సో ఆ టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ కండి. నెక్స్ట్ వన్ అమర్జిత్ సింగ్ దులత్ ది చీఫ్ మినిస్టర్స్ అండ్ ది స్పై అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ హరిసింగ్ రాణా. సో హరిసింగ్ రాణా మేరే అచ్చే దిన్ అనే బుక్ను రిలీజ్ చేశారు. సో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయంటే మేరే అచ్చే దిన్ అనే బుక్ను ఎవరు రిలీజ్ చేశారు అని 4 ఆప్షన్స్ వస్తాయన్నమాట. సో అందులో మనకు కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హరిసింగ్ రాణా అనమాట. సో మనము ఏంటంటే ఆ రచయిత యొక్క పేరు, ఆ రచయిత రచించేటువంటి పుస్తకం పేరు కూడా మనము గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ వన్ పాలి ఎస్ నారిమన్. సో పాలి ఎస్ నారిమన్ అనే వ్యక్తి బియాండ్ ది కోర్ట్ రూమ్ రిఫ్లెక్షన్స్ ఆన్ లా కాన్స్టిట్యూషన్ అండ్ నేషన్హుడ్ అనే పుస్తకాన్ని రచించారు. నెక్స్ట్ వన్ అరుణ్ సింఘాల్ మరియు డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ. సో అరుణ్ సింఘాల్ మరియు డాక్టర్ దేవేంద్ర కుమార్ శర్మ వచ్చేసి రామానుజన్ జర్నీ ఆఫ్ ఏ గ్రేట్ మ్యాథమెటిషియన్ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ హిమాన్షు రాయ్. సో హిమాన్షు రాయ్ పిఎంఓ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫీస్ త్రూ ది ఇయర్స్ అనే బుక్ను రిలీజ్ చేశారు. నెక్స్ట్ వన్ ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ MEITY అంటారు దీన్ని. సో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఫర్ సర్క్యులర్ ఎకానమీ సహకారంతో ఐఆమ్ సర్క్యులర్ కాఫీ టేబుల్ బుక్ను ప్రారంభించారనమాట. సో మనం మెయిన్గా ఏంటంటే ఈ RRB NTPCకి కరెంట్ అఫైర్స్ ఎప్పటి నుంచి చదవాలంటే జనవరి 2024 నుంచి ఏప్రిల్ 2025 వరకు చదివితే మనకు సరిపోతుందన్నమాట. సో ఇందులో మనం మెయిన్గా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఏప్రిల్ 2025 నుంచి రివర్స్గా వెళ్తే జనవరి 2025. సో ఈ బిట్వీన్లో ఎక్కువగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో ఈ 2024 సంబంధించినటువంటి టోటల్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ని ప్రిపేర్ చేసి మన రాజా కాంపిటేటివ్ సర్కిల్లో మీకు ఎలా పీడిఎఫ్ను తీసుకోవాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ను తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ఆల్ ది బెస్ట్.